హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు వీడియోలో మామిడికాయ నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చు, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. నేను చెప్పే ఈ కొలతలు ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొన్ని మామిడికాయలు తీసుకుని నీళ్ళల్లో వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మామిడికాయలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. నేనైతే తొడిమెలు అయితే తీయలేదండి, మీరు తొడిమెలు తీసైనా కడుక్కోవచ్చు. నేను ముక్కలు కట్ చేసేటప్పుడు తొడిమెలు తీసాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద దీన్ని వేసేసుకోవాలి. నాకైతే ఈ మామిడికాయలు మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు అండి. 30 కాయలు అయితే తీసుకొచ్చుకున్నాను. దానిలో ఒక 5 వరకు పండినట్టు అనిపిస్తే తీసేసాను. వీటి పేరైతే నాకైతే తెలియదండి. వీటి సైజ్ అయితే చిన్నగానే ఉంటుంది. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటాయో, పండితే అంత తీగా ఉంటాయి ఈ కాయలు. వీటిని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అస్సలు తడి ఉండకుండా వీటిని శుభ్రంగా తుడిచేసుకోండి ఒక పొడి క్లాత్తో. తర్వాత వీటిని పైన తొడిమలు ఉన్నాయి కదండి, వీటిని తీసేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే ముక్కలు బయటైనా కొట్టించుకోవచ్చు. నాకైతే ఇంట్లో మా వారే వీటిని ముక్కలుగా కట్ చేసేసారు. ఇలా టెంకు పట్టిన కాయలు అయితే పచ్చడికి బాగుంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా చిన్న సైజులోనే నేనైతే కట్ చేయించుకున్నాను. ఇలా మొత్తం అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. దీనికి పైన ఈ టెంకు పైన లేయర్ లాగా వస్తుంది, దీన్ని కూడా తీసేసుకోవాలి. ప్రతి కాయకి ఇలా లేయర్ ఉంటుందండి. ఇది లేయర్ తీసేసిన తర్వాత ఇలా మామిడికాయ ముక్కలన్నిటిని ఈ విధంగా తుడుచుకుని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలన్నీ 10 నిమిషాలు ఆరిన తర్వాత వీటిని కొలుచుకుందాం. నేను ఇక్కడ ఒక లోటాతో ఈ మామిడికాయ ముక్కలు కొలుస్తున్నానండి. పైనుంచి కింద వరకు ఒకే సైజులో ఉన్న లోటా తీసుకుంటే మనం వేసే ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోతాయి. నేను ఈ లోటాతో కొలిస్తే నాకు 6 లోటాలు మామిడికాయ ముక్కలు వచ్చినాయండి. తర్వాత ఇవి అయితే కొంచెం మిగిలిని పక్కకి తీసేసుకున్నాను. మనం కరెక్ట్గా మామిడికాయ ముక్కలు వేస్తే కరెక్ట్గా ఉప్పు కారాలు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు పచ్చడి కోసం ఆవాలు, మెంతులు, అలాగే ఉప్పు, వెల్లుల్లిపాయలని ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోవాలి. మనం పచ్చడి కలిపే రోజే మార్నింగే ఇవి ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల ఉప్పులో ఏమన్నా నీరు అలా ఉంటే అదంతా ఎండిపోతుంది. తర్వాత ఈ పచ్చడి కోసం నేను సన్నావాలు అయితే తీసుకున్నాను. ఇలా సన్నావాలు అయితే నిలవ పచ్చళ్ళకి బాగుంటుందండి. తర్వాత వీటన్నిటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి మనం ఏ లోటతో అయితే మామిడి ముక్కల్ని కొలిచామో అదే లోటతో 3/4 వంతు ఆవపిండిని వేసుకోవాలి. అలాగే 3/4 వంతు ఆవపిండికి తర్వాత మిగిలిన 1/4 వంతు మెంతుపిండిని అయితే వేసుకోవాలి. తర్వాత దీనిలో అదే లోటతో నిండుగా ఉప్పుని వేసుకోవాలండి. ఉప్పును కూడా కొంచెం నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక్కొక్కరు మిక్సీ అయితే పట్టరండి. నాకైతే ఇలా నలగదేమోనని చెప్పి నేను ఎప్పుడు మిక్సీ పట్టుకుని పచ్చడి కలుపుకుంటాను. ఫుల్లుగా వేసేయాలండి ఉప్పు. అలాగే కారం కూడా నిండుగానే ఒక లోట అయితే వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత వీటన్నిటిని అడుగు నుంచి పై వరకు చక్కగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా మొత్తం అంతా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే లోటాతో 2 లోటాల వరకు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు ఈ 2 నూనెలే వాడతారు. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఈ నూనెలో వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు ఈ నూనెలో వేసి మనం పచ్చడిని కలుపుకోవడం వల్ల ముక్కలు అనేవి పచ్చడి అయిపోయే వరకు మెత్తబడవండి, గట్టిగానే ఉంటాయి కరకరలాడుతూ పచ్చడి అయిపోయే వరకు. ఇలా మొత్తం అన్ని ముక్కలు నూనెలో వేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదండి ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, ఆ పొడినంతా దీని మీద వేసేసుకోవాలి. ఈ ముక్కల మీద వేసేసుకుని ఈ విధంగా చేతితో మొత్తం అంతా కలుపుకోవాలి. చేతికైతే అస్సలు తడి లేకుండా ఉండాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకుని కలుపుకున్నాను. ఆ బేషనీలో నాకు సరిపోలేదండి. ఇలా వేసుకున్న తర్వాత నేను తీసుకున్న 1/2 కిలో వెల్లుల్లిపాయల్లో సగం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మిగిలిన సగాన్ని పైన పొట్టు వలిచేసి దీనిలో వేసేసుకున్నానండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ అడుగు నుంచి శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మామిడికాయలను ముంచాం కదండి, ఆయిల్ అయితే దీనిలో వేసేసుకోవాలి. ఇలా పూర్తిగా ఆయిల్ మొత్తం వేసేస్తే
మనకి పచ్చడి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు చూస్తే సరిపోయినట్టుగా అనిపించదు, కానీ ఒక రోజు ఆగిన తర్వాత మీకు చూపిస్తాను. ఆయిల్ అయితే ఫుల్గా కరెక్ట్గా సరిపోయిందండి 2 లోటాలకి. ఇలా లోటాతో మనం మెజర్మెంట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి పచ్చడి అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, మరుసటి రోజు మీకు చూపిస్తున్నానండి. ఆయిల్ అయితే చక్కగా పైకి తేలింది. మనం దంచిన వెల్లుల్లిపాయలు వేసాం కదండి, అందుకని స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకునే టైంలోనే ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఈ టైంలో ఇవన్నీ వేసేసుకుని ఒకసారి జాడీకి తీసేసుకోవాలి. ఇలా అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలండి. మీరు కావాలి అంటే చేత్తోనైనా కలుపుకోవచ్చు. మనం తీసుకునే దీనిలో వేసే ఏ దినుసులకైనా మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే పచ్చడి టేస్ట్ అయినా బాగుంటుంది. అలాగే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి. నేను ఇక్కడ కొద్దిగా ఇలా బేషనీలో వేసి మీకు మొత్తాన్ని కలిపి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. కలర్ కానీ, రుచి కానీ నేనైతే ఏమీ వేయలేదండి. ముందు వేసినవి కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారం అన్నీ. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలిపేసుకుని ఒక జాడీలోకి తీసేసుకోవాలి. జాడీ కూడా అది శుభ్రంగా కడిగేసుకుని ఎండలో దీన్ని ఎండబెట్టుకోవాలండి. జాడీని దీనిలో తడేమి ఉండకుండా ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల పచ్చడి అయితే పాడవకుండా ఉంటుంది. ఇలా మొత్తాన్ని జాడీలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ చూసారు కదా, నూనె పైకి లేనట్టుంది కదండి, మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇలా మూత పెట్టేసుకుని ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేస్తున్నాను. మీకు మరుసటి రోజు అయితే చూపిస్తానండి. చూసారు కదా, ఆయిల్ అయితే చక్కగా సరిపోయింది. ఇలా ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా గాజు సీసాలో కానీ, జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే పచ్చడి చానాళ్ళు బాగుంటుంది. అంతేనండి, మామిడికాయ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.